దెయ్యం పుట్టుక. ఈ భూమి మీదనున్న మనుష్యుల మీద 2 విభిన్న శక్తుల యొక్క ప్రభావం ఉంటుంది. ఏమిటా శక్తులు అని మనం ఆలోచిస్తే, 1 దేవుని శక్తి, 2 దుష్ట శక్తి. ఈ 2 కంటికి కనిపించవు, ఎందుకంటే ఆ 2 అదృశ్య శక్తులు కనుక వాటి యొక్క పనిని గూర్చి ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ 2 శక్తులలో ఒక శక్తి అయిన దేవునిని గూర్చి తెలిపే ఎన్నో గ్రంథాలు మనకు కలవు. హైందవులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా ప్రతి ఒక్కరూ తమ గ్రంథాల ద్వారా దేవునిని గూర్చి తెలుసుకుంటూ అందులో వ్రాయబడిన ప్రకారం దేవునిని ఎలా పూజించాలి, ఎలా మెప్పించాలి, ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందాలనే విషయాలను అందులో వ్రాయబడిన వాటిని బట్టి తెలుసుకోవటం జరుగుతుంది. మరి దెయ్యాన్ని గూర్చి తెలుసుకొనుటకు ఏమైనా గ్రంథాలున్నాయా? దెయ్యం పుట్టుకను, దాని పనితీరును గూర్చి మనిషికి తెలిపే ఏ గ్రంథాలు ఈ భూప్రపంచంలో లేవు. దేవునిని గూర్చి తెలిపే గ్రంథాలున్నవి గనుక వాటిని చూసి ఎంతో కొంత తెలుసుకుంటున్నారు. దెయ్యమును గూర్చి తెలిపే ఏ గ్రంథాలు కానీ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ లేవు. ఎవరూ దీనిని గూర్చి చెప్పటం లేదు. ఎవరికీ తెలియదు. దెయ్యం గురించి తెలియని మనిషికి వాటిని తెలపాలని కొంతమంది తప్పుడు ఆలోచనతో కొన్ని మాటలను చెప్పటం జరిగినది. కోరికలు తీరక మరణించిన మనుషులే దెయ్యాలుగా మారి భూమి మీద తిరుగుతూ కోరికలు తీర్చుకుంటారని కొందరు చెబితే, అలాంటి వారు తప్పుడు ఆలోచనలకు రూపాన్ని చేకూర్చి దెయ్యం అంటే చాలా భయంకరంగా, వికృతంగా రూపంలో ఉంటుందని మరికొంతమంది సినిమాలు తీయటం జరిగినది. ఇలా దెయ్యం అంటే కంటికి కనిపించే మనిషి శారీరకంగా హింసించేదిగానే ప్రపంచానికి అర్థమైంది. దేవునిని గూర్చి ఎంత చెప్పినా వినని మనిషి దెయ్యం గూర్చి ఏమి చెప్పినా వాటిని గూర్చి ప్రతి ఒక్కరి మనసులలో ముద్రింపబడింది. దెయ్యం గూర్చి తెలిపే గ్రంథాలు లేనప్పుడు ఎలా తెలుస్తుంది? మనిషికి అంతుచిక్కని ఏ విషయం గూర్చి అయినా తెలిపే ఏకైక గ్రంథం బైబుల్. కేవలం బైబుల్లోనే దెయ్యం గూర్చి పూర్తి వివరణ మనకు తెలుస్తుంది. దెయ్యానికి ఉన్న పేర్లు అపవాది, సాతాను, యుగ సంబంధమైన దేవత, క్రూర మృగం, ఘటసర్పం, భ్రష్టాత్మ అని రకరకాలుగా అంటారు. దెయ్యానికి పుట్టుక జరిగిందా? పుట్టుక ఉంటే పుట్టించిన వారు ఉండాలి. మరి దెయ్యాన్ని పుట్టించింది ఎవరు? ఒకవేళ పుట్టిస్తే దానిని దెయ్యంగానే పుట్టించారా, లేక అదే అలా మారిపోయిందా? ఈ విషయాలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుందో చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 24వ వచనము. ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొను వారందరితో నేను చెప్పునది ఏమనగా, ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పినది ఏమనగా, సాతాను గూర్చి యోహాను గారు తుయతైరా సంఘానికి కొన్ని మాటలను వ్రాస్తూ సాతానును గూర్చి తెలుసుకోవాలంటే సాతాను యొక్క సంగతులన్నీ చాలా గూఢమైనవి అంటున్నారు. గూఢము అంటే చాలా లోతైనదని అర్థం. వాక్యం అనగా సత్యం. ఏ విధంగా లోతుగా దూరముగా ఉందో సాతాను గూర్చిన సంగతులు కూడా చాలా లోతుగా ఉన్నాయి. మరి ఆ లోతుగా ఉన్నవేంటి? సాతానును గూర్చి తెలిపేది వాక్యమే. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం లోతులలోనికి వెళ్ళి ఆలోచించాలి. ప్రపంచమంతా పైనే సంగతులను, అనగా దెయ్యం అంటే తెల్లచీర కట్టుకుంటుంది, శ్మశానాలలో ఉంటుందని, చాలా వికృతంగా ఉంటుందని పైనే చూశారు. దెయ్యం అంటే ఎక్కడ ఉంటుంది, దాని పనేంటి అనేవి తెలియాలంటే చాలా లోతులలోనికి వెళ్ళి ఆలోచించాలి. భూమిలో బంగారం, పెట్రోలు, ఖనిజ సంపద ఉందని ఎలా తెలిసింది? భూమి లోతులలోనికి వెళ్ళి త్రవ్వటం వలన ఎంతో విలువైన సంపదను బయటకు తీయడం జరిగింది. దెయ్యాల యొక్క కొన్ని లక్షణాలు. ఎఫెసీ 2వ అధ్యాయం 2వ వచనము. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అపవాది. దీనిని ఎందుకిలా అంటున్నారంటే, వాయువు అనగా గాలి ఎవరికి కనిపించదు. అలాగే సాతాను కూడా ఎవరికీ కనిపించదు. కనిపించని దెయ్యానికి దేవుడు పెట్టిన పేరే వాయుమండల సంబంధమైన అధిపతి. దెయ్యం ప్రేరేపిస్తుందే తప్ప దానికొక శరీరం, కాళ్ళు వెనుకకు తిరగటం అలాంటివేమీ ఉండవు.
అది కేవలం మనుషుల యొక్క మనస్సులను ప్రేరేపిస్తుంది. దెయ్యం యొక్క ప్రారంభం ఏ విధంగా ఉంది? ప్రకటన 12వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన 12వ అధ్యాయము 7వ వచనము. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ప్రధాన దూత అయిన మిఖాయేలుకు అపవాదనియు సాతాననియు పేరు కలిగిన అది ఘట సర్పమునకు మధ్య యుద్ధం జరిగిందంటే అపవాది పరలోకంలో ఉందని తెలుస్తుంది. ప్రధాన దూత అయిన మిఖాయేలుకు అపవాదనియు సాతాననియు పేరు కలిగిన అది ఘటసర్పమునకు మధ్య యుద్ధం జరిగిందంటే అపవాది పరలోకంలో ఉందని తెలుస్తుంది. పరిశుద్ధులు ఉండే చోటు పరిశుద్ధులు ఉండే చోట అపవాది ఎందుకుంది? దేవుడున్న లోకంలో దెయ్యం ఉండటం ఏమిటి? యెహెజ్కేలు 28వ అధ్యాయము 14-17 వచనములు. యెహెజ్కేలు 28వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ సందర్భాన్ని చూచినట్లయితే ఆశ్రయముగా ఉన్న కెరూబు అనే అపవాదిని గూర్చి మాట్లాడుతున్నారు. అపవాది ఒకప్పుడు పరలోకంలో ఉండేది. దెయ్యంగా మారకముందు దేవదూతగా ఉండేది. దానికి కిరీటం పెట్టి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కల్పించడం జరిగింది. ఇదంతా అపవాదిగా మారకముందు ప్రధాన దూతగా దేవుని చేత నియమింపబడి అధికారం కలిగిన దానిగా పరలోకంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. దేవదూతలు ఎలా పుట్టాయి? కీర్తనలు 148వ అధ్యాయము 5వ వచనము. కీర్తనలు 148వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా దేవదూతలు పుట్టాయి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా దేవదూతలు పుట్టాయి. తన పిల్లలైన వారికి సేవ చేయుటకు సేవకులు కావాలని తన మాట ద్వారా కోటాను కోట్ల దేవదూతలను కలుగచేయటం జరిగింది. అందులో ప్రధానులు, అధికారులను, కెరూబులు, సెరాపులు ఇలా రకరకాల పేర్లను అధికారాలను కలిగిన దేవదూతలు పరలోకంలో ఉన్నవి. దేవుడు దెయ్యాన్ని పుట్టించారా? దేవదూతలను పుట్టించారా? దేవదూతలుగా పుట్టినవే కొన్ని దెయ్యాలుగా మారటం జరిగింది. దేవదూతగా ఉన్నదానికి ఒక నిరాశపూరిత పాపపు ఆలోచన రావటం వలన అది దెయ్యంగా మారింది. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవదూతకు ఎప్పుడైతే ఒక పాపపు ఆలోచన వచ్చిందో విస్తారమైన వర్తకము లోపల దురాలోచనలు చేయుటం ప్రారంభించింది. ఏమని ఆలోచించింది అని చూస్తే, పాపం నీ యందు కనబడ వరకు యథార్థంగా ఉన్నావని దేవుడు అపవాదిని గూర్చి చెప్పారు. ఏమిటా పాపం? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. యెషయా 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. మహోన్నతునితో నిన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళములో నరకములో ఒక మూలకు త్రోయబడితివే. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకుంటానని అనుకుంది. దేవుని నక్షత్రాలంటే దేవుని పిల్లలు. బుద్ధిమంతులైన వారు లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారని వ్రాయబడింది. దేవుని కుమారులను నక్షత్రాలతో పోల్చాడు. అలాంటి దేవుని కుమారులైన వారిని అపవాది తనకు బానిసలుగా చేసుకొని తన వలె పాపం చేసేవారిగా మార్చాలని దురాలోచన చేసింది. ఇంకా మహోన్నతునితో సమానంగా చేసుకుంటానని దేవుని సింహాసనాన్ని ఆశించి అందరికంటే తన్ను తాను హెచ్చించుకొని పరలోకాన్ని ఆక్రమించుకోవాలని తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పరలోకంలో చీలికను తీసుకొచ్చి దేవునిపై తిరుగుబాటు చేసింది. అందుకే పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలు ఆ మహా ఘటసర్పముతో యుద్ధము చేశారు.
ఎప్పుడైతే అది ఓడిపోయిందో పాతాళంలోని అగాధములోనికి త్రోయబడింది. ఎందుకు అపవాదికి ఇలాంటి ఆలోచన వచ్చిందని చూస్తే హెబ్రీ 1:14 హెబ్రీ 1:14 రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హెబ్రీ 2:5 ఆ రాబోవు లోకమును దేవుడు దూతలకు లోపరచలేదు. దేవదూతలందరూ కేవలం పరిచారము చేయు ఆత్మలే. అందుకే దేవుడు వాటిని కలుగజేశానని చెప్తూ పరలోకాన్ని కూడా మీకివ్వనని, మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం తన పిల్లలకు సేవ చేస్తూనే ఉండాలని ఎప్పుడైతే దేవుడు చెప్పారో అప్పుడే తన మనస్సులో ఆలోచనలు మొదలయ్యాయి. దేవునికిని అతని పిల్లలైన మనుష్యుల కంటే ఎక్కువగా తనను హెచ్చించుకోవాలనుకుంది. అందుకే దేవుడు ప్రధాన దూత అయిన మిఖాయేలు ద్వారా దానిని ఓడించటం జరిగింది. ప్రకటన 12:7-12 ప్రకటన 12:7-12 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. అలా పరలోకంలో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన అపవాదికి ఇంకా అక్కడ స్థానం లేకపోవటం వలన అది పాతాళంలోనికి త్రోయబడింది. అలా త్రోయబడి కొంతకాలం తరువాత అపవాది వాని దూతలు కూడా విడిపింపబడి అలా త్రోయబడి కొంతకాలం తరువాత అపవాది వాని దూతలు కూడా విడిపింపబడి అలా విడిపింపబడినవి భూమి మీదకు రావటం జరిగింది. ప్రకటన 20:1 వరకు. ప్రకటన 20:1 వరకు. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అగాధములోనికి త్రోయబడిన కొంతకాలం తరువాత అపవాది వాని దూతలు కూడా విడిపింపబడి అలా విడిపింపబడినది భూమి మీదకి రావటం జరిగినది. అపవాదికి దురాశ కలిగింది కనుక దుఃఖం అనుభవించింది. పాతాళంలో బంధింపబడి నరకయాతన అనుభవించిన తరువాత దేవుడు బయటకి విడిచిపెట్టారు. అలా విడిపింపబడిన అపవాది దీనంతటికీ కారణమైన దేవుని పిల్లలను పరలోకానికి రానివ్వకుండా చేస్తానని దేవునితోనే సవాల్ చేసి భూమి మీదకు వచ్చి ప్రారంభ మానవులైన ఆదాము హవ్వలను తన మాటల ద్వారా మోసం చేసి పాపము చేసినట్లు ప్రేరేపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరినీ మోసం చేస్తూ దేవుడిస్తానన్న పరలోకానికి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఈరోజు మనుషులందరూ దేవునిని ఎరుగక నరకానికి జారిపోతున్నారంటే కారణం అపవాది. జకర్యా 3:1-2 జకర్యా 3:1-2 సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు. ఎలాగైనా దేవుని నుండి దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఏబు విషయంలో కూడా దేవునిని రెచ్చగొట్టి నువ్వు సమస్తం ఇచ్చావు కనుక అతను నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడని అనటం వలన దేవుడు అపవాదికి అవకాశం ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి ఏబుని ఎన్నో శ్రమలు పెడుతూ హింసించింది. ఏబును కోరుకున్నట్లుగానే మనుషులందరినీ కోరుకొని అందరినీ పాపులుగా మారుస్తానని అనుకొని హవ్వ దగ్గర నుండి ప్రారంభించిన వాడు ఇప్పుడు ఎంతమందిని తన వైపుకు లాగుతున్నాడో చెప్తున్నాడు. హబక్కూకు 1:14 వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. హబక్కూకు 1:14 వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు.
వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. మనుష్యులలో కొందరిని అనటం లేదు, మనుషులందరినీ గుచ్చిలాగి తన వలలో చిక్కించుకొని దేవునికి కానివారిగా చేస్తున్నాడు. దేవునిని ప్రేమించేవారు ఎవరూ లేరు, అందరూ సాతానును ప్రేమించేవారే. సాతాను మరో రూపంగా మారింది. అదే ధనం, డబ్బు. హవ్వకు పండు రూపంలో కనిపించింది. పండును చూడగానే ఆహారమునకు మంచిది, చూడటానికి రమ్యముగా, కన్నులకు చాలా అందంగా ఉంటుందని తినకముందే దాని రుచి బాగుంటుందని హవ్వను ప్రేరేపింపచేసింది. మాటలతో భ్రమపరిచి హృదయములలో ఎన్నో ఆలోచన రప్పించి తినేటట్లు చేసింది. బెదిరించి తినిపించలేదు, చాలా ప్రేమగా మాటలను చెప్పి తానే తినేటట్లుగా చేసింది. అప్పటి నుండి దేవుని పిల్లలైన వారికి ఎన్నో ఆశలను చూపిస్తూ మనుష్యులలో ధనాపేక్ష, అధికార దాహం, ఎదుటివారిని దోచుకొని హత్యలు చేసేటట్లు నరులను ప్రేరేపిస్తుంది. భూమి మీద ఉన్నంత కాలం సుఖంగా బ్రతికేటట్లు చేసి దేవునిని గూర్చి ఆలోచించనివ్వకుండా అందరినీ ఉరులొగ్గి గుచ్చి లాగి తన వలలో చిక్కించుకొనుచున్నాడు. యోదాను ఎలా చిక్కించుకున్నాడు? అతని చేతిలో డబ్బు సంచి పెట్టి డబ్బును ఆశ చూపించి యేసును అప్పగించేలా చేసింది. అలాగే అననీయ, సప్పీరా ఆలోచిస్తే అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ప్రేరేపించటం వలన అననీయ, సప్పీరా పొలములో అమ్మిన ధనం అపోస్తులుల పాదాల వద్ద పెట్టకుండా అందులో కొంత సొమ్మును దాచుకోవాలని అనుకున్నారు. దెయ్యం మనలను భయపెట్టదు, చేస్తావా చేయవా అని బెదిరించదు. కేవలం మన మనస్సులను ప్రేరేపించి పాపం చేసేవారిగా చేస్తుంది. అది ఎలాగో నరకానికి వెళ్తానని కొంతకాలమే దేవుడు దానికి అవకాశం ఇచ్చాడని తెలిసిన అపవాది ఎలా తిరుగుతుందో చూస్తే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనము. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వెతికే పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ భూమి మీద ఉన్న మనుషులలో ఎవరు యథార్థవంతులు, దేవుని కోసం బ్రతికేవారు ఎవరని వెతికే పరిస్థితి వచ్చిందంటే అందరూ చెడిపోయారు. వల వేసి అందరినీ చిక్కించుకున్నాడు. సంతోషంతో గంతులు వేస్తూ మంచివారు ఇంకెవరైనా ఉన్నారేమో అని, అలా ఉంటే వారిని కూడా తన వలలో చిక్కించుకోవాలని వెదుకుచూ తిరుగుచున్నాడు. అపవాది గూర్చి కొన్ని మాటలను చూస్తే 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను యొక్క తంత్రాలు తెలుసుకుంటే అది ఏ విధంగా మనిషిని మోసం చేస్తూ పరలోకానికి వెళ్లకుండా నరకానికి నడిపిస్తుంది అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఆ తంత్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి? బైబిల్లోనే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వ్రాసిన యోహాను వరకు ఎందరినో మోసగించింది, ఓడించింది. అలాంటి చరిత్రను దేవుడు మన కళ్ళ ముందు ఈ 66 పుస్తకాలలో వ్రాయించాడు. దీనిని చదివి మనం తెలుసుకోవాలని, ఎవరిని ఏ విధంగా దెబ్బ కొట్టిందో, హవ్వను ఎలా మోసం చేసిందో, యోదాను, దావీదు, సొలొమోనును ఇలా ప్రతి ఒక్కరిని ఏ విధంగా ప్రేరేపించిందో దేవుడు 66 పుస్తకాల ద్వారా మనకు తెలియజేశారు. సాతాను తంత్రాలు తెలిసిన వారు మాత్రమే దానిని ఓడించి గెలిచారు. మరి ఆ సాతాను తంత్రాలు ఏమిటి? 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనము. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఈ మూడింటితోనే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ మోసపరుస్తుంది. హవ్వపై ఈ మూడింటినే ప్రయోగించింది. ఆహారమునకు మంచిది అంటే శరీరాశ, నేత్రములకు మంచిదంటే
నేత్రాశ తింటే దేవతల వలె అయిపోతారంటే జీవపు డంబం చూపించింది. యేసుకు ఈ మూడింటినే చూపించి ఆకలేస్తే రాళ్ళు రొట్టెలను చేసుకొని తినమని, శరీరాశ క్రిందకి దూతలు వచ్చి పట్టుకుంటారంటే జీవపు డంబం, లోకరాజ్యాలన్నీ నీకే ఇస్తానని నేత్రాశ చూపించింది. ఇలా ప్రతి మనిషికి ఇవే చూపిస్తుంది. వీటిని ఎదుర్కొనగలిగితే అపవాది అగ్నిబాణాలను తప్పించుకోగలం. హవ్వను మోసగించడానికి పామును, ఆదామును మోసగించడానికి హవ్వను ఎలాగైతే మధ్యవర్తులుగా వాడుకున్నాడో, అలాగే భూమి మీద ఉన్న మనుషులను మోసగించుటకు వారి చుట్టూ ఉన్నవారినే వాడు ఉపయోగించుకుంటాడు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారి చేతనే మనలను మోసగిస్తూ దేవుని నుండి దూరం చేస్తుంది. అలాంటి సందర్భం ఒకటి చూస్తే మత్తయి 16వ అధ్యాయం 22వ వచనము. మత్తయి 16వ అధ్యాయం 22వ వచనము. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. మరికొన్ని దినాలలో నేను యెరూషలేముకు వెళ్ళి అనేక హింసలు పొంది మరణించి 3వ దినమున లేస్తానని చెప్పినప్పుడు ప్రేమ ఎక్కువై పేతురు గారు అది నీకు దూరమవును గాక అని మనుష్యరీతిగా ఆలోచించారే కానీ యేసు విషయంలో అలాగే జరగాలని దేవుడు సంకల్పించాడు. ఆయన రక్తం చిందించటం వలనే లోకానికి రక్షణ వస్తుందని పేతురికి తెలిసినా అది నీకు దూరమవును గాక అని ఎందుకు అంటున్నారు? ప్రక్కనున్న పేతురు గారి ద్వారానే యేసును పడగొట్టాలని చూసింది. ప్రపంచంలో మనుషులందరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. దాని ద్వారా అపవాది మనలను మోసగించటానికి చూస్తుంది. 2 కొరింథీ 11వ అధ్యాయము 13-15 వచనములు. 2 కొరింథీ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొనువారై ఉండి దొంగ అపోస్తులును మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. అపవాది దొంగ అపోస్తులుల వేషం ధరించి నేను అపోస్తులులని చెప్తూ ప్రజలలో నమ్మేటట్లు చేసి అద్భుతమైన స్వస్థత కూడికలని, రోగాలు పోతాయని, దెయ్యాలను వదలగొడతామని మాయ మాటలు చెప్పే బోధకులుగా, నీతి పరిచారకులుగా, పాస్టర్గా ఇలాంటి రూపాలలో క్రైస్తవులకు కనిపించి వాళ్ళందరినీ తప్పుత్రోవ పట్టిస్తున్నారు. బోధకుల ద్వారా సమాజాన్ని పాడు చేయాలని దొంగ పరిచారకుల వేషం వేసుకొని వారి ద్వారానే తప్పుడు బోధలను చేయించి వారితోనే ప్రజలను మోసగిస్తూ అందరినీ నరకానికి వెళ్ళేటట్లు చేస్తుంది. ఇది అపవాది లక్షణం. అపవాది పుట్టడానికి గల కారణం మనిషి. ఎందుకంటే పరలోకాన్ని దేవుడు దూతలకు లోపరచకుండా తన పిల్లలైన వారికి ఇస్తానని అనటమే. అది భూమి మీదకు త్రోయబడిన తర్వాత ఏ పరలోకమునైతే దేవుడు తన పిల్లలకిస్తానని అన్నాడో ఆ పరలోకాన్ని ఎవరినీ పొందనీయకుండా చేయాలని అందరినీ దేవుని నుండి దూరం చేయుటకు ఎన్నో ఆశలను చూపించి మధ్యవర్తుల ద్వారా, బోధకుల ద్వారా బైబిల్లో లేని వాటిని బోధిస్తూ అందరినీ తనతో పాటు నిత్య నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది.